స్టూడెంట్ వీసాల్లో అమెరికా మార్పులు తీసుకొస్తుందా? ఆ ఎఫెక్ట్ భారతీయ విద్యార్థులపై ఎలా పడుతుంది? H1B వీసాలకు గడువు ఎంతకాలం పెడతారు? గ్రీన్ కార్డ్ పిటిషన్ల ఆధారంగా ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేస్తారా? సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కమిటీ ఏం చెబుతోంది? విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశం దృష్టి పెట్టింది. తాజాగా వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. 2023లో వీసా గడువు ముగిసినా 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు చాలా కాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ వాఘన్ కమిటీకి స్పష్టం చేసింది. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని రిపోర్టును అందించింది. F1, M1 కేటగిరీలో వీసాలు ఉన్నవారే ఎక్కువగా ఇల్లీగల్ గా ఉన్నారనే విషయాన్ని కమిటీ ముందుకు తీసుకెళ్లారు. అమెరికా స్కూళ్లలో, కాలేజీలలో, యూనివర్సిటీలలో ఫుల్ టైం చదువుకునేందుకు F1 వీసాలు జారీ చేస్తారు. దీంతో పాటు సెమినార్లు, భాషపై శిక్షణలకు కూడా వాడతారు. M1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగ్లకు వాడుతుంటారు. ఇలాంటి వీసాలపై 8,000 మందికి పైగా విద్యార్థులు గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వీరిలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాలలో కూడా అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలని కమిటీకి సూచనలిచ్చారు. చట్టంలో పలు సవరణలు చేయాలని కూడా సిఫారసు చేశారు. చదువే కాకుండా ఉద్యోగం కూడా చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నవారికి వీసాలు వర్తింప చేయొద్దని, దీంతో పాటు ప్రతి స్టూడెంట్ చదువు పూర్తయిన తరువాత స్వదేశానికి వెళ్లటానికి సిద్ధంగా ఉండాలని కమిటీ పలు సూచనలు చేసింది. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని సూచించారు. అవసరాన్ని బట్టి 4 ఏళ్లకు పొడిగించేలా అవకాశం ఇవ్వాలన్నారు. గ్రీన్ కార్డు పిటిషన్ల ఆధారంగా ఆటోమేటిక్గా పొడిగింపులు లభించకూడదని కమిటీకి సూచించారు. రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలని ప్రతిపాదించారు.